హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ టెట్ 2024 ఎగ్జామ్లో నిన్న జరిగిన మే 20 బోత్ షిఫ్ట్లలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ టఫ్ వచ్చినాయి అనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న వచ్చేసి మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2 ఎగ్జామ్ అయితే టెట్ ఎగ్జామ్ బోత్ షిఫ్ట్లలో ఉదయం మధ్యాహ్నం కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి నిన్న 34,436 మందికి గాను 26,796 మంది విద్యార్థులు అయితే అటెండ్ అయ్యారు. అంటే 77.81% స్టూడెంట్స్ అయితే టెట్ ఎగ్జామ్కి అటెండ్ కావడం జరిగింది. ఇంగ్లీష్ ప్రశ్నలు కాస్త కఠినంగా రావడంతో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. నిన్న వచ్చేసి ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే కొంచెం టఫ్ రావడం జరిగింది. క్వశ్చన్స్ వచ్చేసి కొత్త పాఠ్యపుస్తకాల నుండే ప్రశ్నలు ఇచ్చారు. కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ క్వశ్చన్స్ వచ్చేసి టఫ్ వచ్చినాయి. తెలుగులో వ్యాకరణం కవులపై ఎక్కువగా రాగా సైకాలజీలో సాధారణంగానే ఇచ్చారు. సైకాలజీగా నార్మల్గా క్వశ్చన్స్ వచ్చాయి. తెలుగులో మాత్రం గ్రామర్ అండ్ కవుల గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అన్ని తరగతుల్లోని గణితం, సైన్స్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు ఇచ్చారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం హైదరాబాద్లోని ఇన్నోవిజన్ టెక్నాలజీ సెంటర్ను తనిఖీ చేసినట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి పేర్కొన్నారు. సో ఇంగ్లీష్ అయితే టఫ్ వచ్చింది. తెలుగులో వ్యాకరణం కవులపై క్వశ్చన్స్ ఇచ్చారు. సైకాలజీ నార్మల్గానే వచ్చినాయి. మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే అన్ని క్లాసెస్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద టెట్ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.